15వ అధ్యాయము 31వ వచనం. లూకా 15:31. అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావనియు నీవే. చాలు. చదవబడిన వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నాం. కృపామయుడమైన దేవా, మీ పాదాలు లెక్కలేని స్తోత్రాలు వందనాలు తండ్రి. చదవబడిన వాక్యాన్ని మీరు ఒకసారి మీ ఆధీనంలో గుర్తు తెచ్చుకుంటండి, దాన్ని ఆశీర్వదించండి. ఏ మనసుకి ఏ వాక్యం కావాలో నా ద్వారా మీరు అందించండి. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి నేను అడిగేస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం 31వ వచనము మనం చదువుకున్నాం. అక్కడ ఏం రాయబడి ఉందంటే, నా కుమారుడా నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు కనుక నావన్నీ నీవి. ఈ మాటని ఎవరన్నారంటే, ఒక తండ్రి తన పెద్ద కొడుకుతో అన్నాడనమాట. ఈ కథ తెలియని బోధకుడు ఉండడు, ఈ కథ వినని విశ్వాసులు ఉండరు. సేవలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ కథ గురించి ఖచ్చితంగా విశ్వాసులకు బోధిస్తారు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే, ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడు తండ్రికి ఇష్టం లేని అన్నిటికీ అలవాటు పడ్డాడు. అంటే వ్యసనాలకు అలవాటు పడ్డాడు, దురలవాట్లకు అలవాటు పడ్డాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, తండ్రికి నచ్చని ప్రతి విషయం అతనికి ఇష్టం అన్నమాట. తండ్రి ఏదైతే వద్దంటాడో తను అది చేస్తూ ఉండేవాడు. అలా అని ఒకరోజు తండ్రితో గొడవ పెట్టుకొని ఆస్తిని 2 భాగాలు చేసుకొని తన భాగం తను తీసుకొని దూర ప్రాంతాలకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే తండ్రి దగ్గర ఉంటే తండ్రి వాటిని ఒప్పుకోడు కాబట్టి తండ్రికి దూరంగా దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ అతను నచ్చినటువంటి జీవితాన్ని జీవించాడు అనమాట. ఎంతగా జీవించాడంటే, తాగుడికి, తిరుగుడికి, వ్యసనాలకి, సినిమాలకి అన్నిటికీ అతను బానిస అయిపోయి ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టుకున్నాడు. అనుకోకుండా ఒకరోజు ఆ దేశంలో, అతను ఉన్నటువంటి దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయినాయి. ఇక తినడానికి తిండి లేదు. ఏం చేయాలో తెలియక ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక ధనవంతుడికి పందులుంటే ఆ పందులు గాయటానికి అతని దగ్గర జాయిన్ అయ్యాడు. అతని దగ్గర కుదిరి ఆ పని చేస్తున్న టైంలో ఆకలి ఆ పందులతో పాటు పందులు మేసే పొట్టును కూడా అతను తినడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ ఓనర్ చూసి ఊరుకోలా, ఏంట్రా నువ్వు పందులు పెట్టే పొట్టును తింటున్నావు, నువ్వు అది ఎంత ఖరీదో తెలుసా, ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ పని చేయొద్దు నువ్వు అని బయటకు వెళ్ళగొడతాడు. అతన్ని వెళ్ళగొట్టినప్పుడు అతనికి ఆ సమయంలో మారు మనసు కలిగి తన తండ్రి గుర్తొస్తాడు. నా తండ్రి దగ్గర పనిచేసే పని వాళ్ళు 3 పూట్ల కడుపు నిండా అన్నం తింటారు కదా, మరి నేను ఇక్కడికి వచ్చి పందులు కాసుకుంటా ఆ పందులు తినే పొట్టు తినే పరిస్థితి నాకు వచ్చింది. తండ్రిని వదిలిపెట్టడం వల్లే కదా నాకు ఈ పరిస్థితి కలిగిందని అతను పశ్చాత్తాపడతాడు. అతను పశ్చాత్తాపడి మారు మనసు కలిగి ఒక్కసారి నా తండ్రి దగ్గరికి వెళ్దాం, నా తండ్రి నన్ను చేర తీసుకుంటాడు అనే నమ్మకంతో అతను బయలుదేరి వచ్చాడు. కానీ తన తండ్రి పరిస్థితి ఎలా ఉందంటే, కొడుకు తనను వదిలిపెట్టి వెళ్ళిపోయిన కాడ నుంచి ఆ బాల్కనీ మీదకి, ఆ మేడ మీదకి ఎక్కి ప్రతిరోజు దారికెళ్ళి చూస్తూ ఉండేవాడంట తండ్రి. నా కొడుకు ఈ రోజన్నా తిరిగి వస్తాడేమో నా గురించి తెలుసుకొని, ఈ రోజన్నా వస్తాడేమో, ఎక్కడైనా వస్తాడేమో అని ఆ కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండేవాడంట. అనుకోకుండా ఆ రోజున ఆ కొడుకు తండ్రి కోసం వస్తుంటే దూరంగా ఉన్న కొడుకుని చూసి తండ్రి గుర్తుపట్టి మేడ మీద నుంచి దిగి కిందకు వచ్చి ఎదురెళ్ళి తన కొడుకుని వాటేసుకొని మేడ మీద పడి ముద్దు పెట్టుకొని కొడుకుని ఇంట్లోకి ఆహ్వానించడమే కాకుండా అక్కడున్న పని వాళ్ళని పిలిచి మంచి యాట్లు కోపించాడు, మంచి పండగలాగా జరిపించారు. ఇల్లు మొత్తం డెకరేషన్ చేశారు, లైటింగ్ పెట్టారు, పూలు పెట్టారు, మంచి బట్టలు కుట్టించాడు, మంచిగా షవరం చేయించి సింహాసనం కుర్చీలో కూర్చోబెట్టి ఫంక్షన్ చేస్తున్నాడు అనమాట. గ్రాండ్ గా ఫంక్షన్ చేస్తున్నాడు. చుట్టాలని, బంధువుల్ని, ఊరు మొత్తాన్ని పిలిచాడు. ఎందుకో తెలుసా, తప్పుపైన తన కొడుకు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడని సంతోషంలో అనమాట. నేనున్నాను అని నా కోసం వచ్చాడు కాబట్టి వాడిని వదిలిపెట్టకూడదని అతను బాగా సత్కరించాడు. ఈలోపు తండ్రితో ఉన్నటువంటి పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో పొద్దుననగా పొలానికి పోయి ఆ పనులన్నీ చూసుకొని తిరిగి వచ్చినప్పుడు ఇంటికెళ్ళి చూస్తుంటే మొత్తం లైటింగ్, పండగ ఉంది, కమ్మటి వాసన. ఏంటని గేటు కాడ ఉన్నటువంటి పని అతన్ని అడిగాడంట, ఏం జరుగుతుంది ఇంట్లో, ఏం జరుగుతుందంటే, అయ్యా తప్పిపోయిన నీ తమ్ముడు ఉన్నాడు చూసావా, వెళ్ళిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడని మీ నాన్నగారు విందు చేస్తున్నాడు, అక్కడ మంచిగా జరిపిస్తున్నాడు, దాన్ని వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి, లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయండి అంటే వాడికి కోపం వచ్చింది. పెద్ద కొడుక్కి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా, తండ్రిని కాదని, అన్నయ్యని కాదని, తన ఆస్తిని తను పంచుకొని దూరంగా వాడు ఏదో బతకడానికి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చాడు, వచ్చి నుండి తండ్రి ఎందుకు ఆహ్వానించాడు అనే దానికోసం కోపం వచ్చింది అతనికి. కోపం వచ్చి నేను వెళ్ళను లోపలికని గేట్ కాడ నిలబడితే పనివాడు ఊరుకోడు కదా,
వెళ్ళి యజమానికి చెప్పాడు, తండ్రికి చెప్పాడు, అయ్యా నీ పెద్ద కొడుకు వచ్చాడు, గేటు కాడ నిలబడ్డాడు, మరి రమ్మను లోపలికి, మరి ఇంత పండగ జరుగుతుంది కదా రమ్మనంటే రానన్నాడు. ఎందుకు రానన్నాడు ఏమో తెలియదు, కోపడుతున్నాడు. మేము రానంటే రాను, మా నాన్నకి చెప్పుకోండి మీరు అని అన్నాడు. అయ్యా మీరు ఒకసారి రావాలి, మరి ఆయన గేటు కాడ ఉంటే తండ్రి అప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఆర్భాటాన్ని, అక్కడ జరుగుతున్నటువంటి విందుని అంతా వదిలిపెట్టి కొడుకు కోసం గేటు దగ్గరికి వచ్చాడు. వచ్చిన సందర్భంలో అన్న మాట అనమాట, ఏమన్నటంటే, నా కుమారుడా నీవు నాతో కూడా ఉన్నావు కనుక నావన్నీ నీవి. ఆ కొడుకుతో అంటున్నాడు ఈ మాట, అయ్యా నా కష్టాల్లో నువ్వు ఉన్నావు, నా సుఖాల్లో నువ్వు ఉన్నావు, నా బాధల్లో నువ్వు ఉన్నావు, నా ఇరుకుల్లో నువ్వు ఉన్నావు, నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నాకు సేవ చేసుకున్నావు, ప్రతి విషయంలో నాతో నువ్వు ఉన్నావు కదా. వాడిదేముందిరా, తప్పిపోయాడు చనిపోయాడు అనుకున్నాను తమ్ముడు, కానీ ఈరోజు నేనున్నానని, నేను నా కొడుకుగా నేను ఇక్కడ గుమ్మంలోకి వస్తే నన్ను నాన్న ఆహ్వానిస్తాడని తెలిసి, నన్ను వదిలిపెట్టడని తెలిసి వాడు తిరిగి వచ్చాడు రా. అందుకే వాడు ఉన్నప్పుడు నేను బతుకుండగా వాడిని అనాథగా వదిలిపెట్టను కాబట్టి వాడు అట్లా పేరుకే మన ఇంట్లో ఉంటాడు. కానీ నా యావదాస్తి మీద హక్కు నీదే, నాకున్నవన్నీ నీవే, నా జమీందారీ మీద హక్కు నీదే, నా పాలేర్ల మీద హక్కు నీదే, నా వ్యవసాయం మీద హక్కు నీదే, ఈ జమీందారీ తనం మీద హక్కు నీదే, నా యావదాస్తి ఏదైతే ఉందో అన్నిటి మీద హక్కు నీదే అని పెద్ద కొడుకు నచ్చ చెప్పాడు. ఒకసారి రారా లోపలికి, వచ్చి తమ్ముడు పలకరించు అంటే కొడుకు అడిగాడు, పెద్ద కొడుకు అడిగాడు, నాన్న నన్ను ఇంత నచ్చ చెప్తున్నావు కదా, తమ్ముడు వెళ్ళిపోయినా చిన్నప్పటి నుంచి నేను నిన్ను వదిలిపెట్టలేదు కదా, ఏ రోజైనా ఒక్క ఆజ్ఞ నీది మీరేనా? కొడుకు అడుగుతున్నాడు. ఏ రోజైనా ఒక్క ఆజ్ఞ కదా, మంచి మాట అది, ఏ రోజైనా ఒక ఆజ్ఞ నీది మీరేనా? నువ్వు చెప్పిన మాట నీ జవ దాటేనా? నువ్వు గీసిన గీతను దాటేనా? ఏ రోజైనా నన్ను పిలిచి, అరే ఇదిగో ఈ 5,000 తీసుకో, నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి, లేదంటే ఈ 10,000 తీసుకో, ఏదైనా టూర్ వెళ్ళరా అని ఏ రోజైనా నువ్వు అన్నావా? కానీ ఈ రోజు ఎందుకని మరి ఇట్లా చేస్తున్నాను నీ కొడుకు అడిగితే అప్పుడు చెప్పాడు అనమాట, అయ్యా వాడు తప్పిపోయాడు తిరిగి వచ్చాడు, కానీ నువ్వు ఉన్నావు చూసావా, వాడి పేరుకే అలా, కానీ నువ్వు ఎప్పుడు నాతో ఉన్నావు కాబట్టి 5,000 ఏంటి 10,000 ఏంట్రా, నాకున్నదంతా నీదే, నాకున్నదంతా నీదే అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నాతో కూడా నీవు ఉన్నావు కనుక నావన్నీ నీవే. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అతను పెద్ద కొడుకు తండ్రిని వదలకుండా తండ్రి దగ్గర ఎలా ఉన్నాడో అన్ని విషయాల్లో మనం కూడా దేవుణ్ణి వదలకుండా దేవుని పాదాల సన్నిధిలో ఉండాలి. అది ఇక్కడ పాయింట్ మీకు చెప్పాలనుకున్నది. దేవుని పాదాల సన్నిధిలో ఉండాలంటే వారం వారం వచ్చి చర్చిలో కూర్చోవటం కాదు. మనకున్న సమయంలో 1 గంటనో 2 గంటలో దేవునికి అప్పచెప్పి అక్కడ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అది ముఖ్యమైనటువంటి. నా సన్నిధిలో ఉండండి అంటే అర్థం ఏంటంటే, నా సన్నిధిలో ఉండండి అర్థం ఏంటంటే నా సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎందుకు అలా అంటున్నాడంటే, దేవుల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అసలు సైతాని శోధన అంతా దేవుల్లో ఉన్న ప్రతి బిడ్డకి ఉంటుంది. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో రకంగా వస్తూ ఉంటుంది ఆ శోధన. ఎన్ని శోధనలు ఉన్నా మనం దేవుని పాదాలు వదిలిపెట్టకుండా, పాదాల సన్నిధిలో ఉండి దేవుని వదిలిపెట్టకుండా ఉంటే దేవుని అన్నీ మనవే, దేవుని అన్నీ మనవే. అదే దేవుడు అంటున్నాడు, నాతో ఉండండి, నాతో కలిసి ఉండండి. నాతో కలిసి ఉంటే అన్ని ఏ బాధలు మీకు లేకుండా చేస్తాయి. ఇప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి, ఏ కుటుంబానికి తగ్గ బాధలు ఆ కుటుంబానికి ఉంటాయి, ఏ సంఘానికి తగ్గ బాధలు ఆ సంఘానికి ఉంటాయి. ఏడు పెట్టేవాడు ఒకడు, ఏలు పెట్టి గెలికేవాడు ఒకడు, చాలా మంది ఉంటారు. ఎన్నున్నా కానీ మనం దేవుని సేవని దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళకూడదు. దేవుని సన్నిధిలో దేవుని మాటకు కట్టుబడి మనం ఉండాలి. అది ఇక్కడ దేవుడు అనేది. నాతో కూడా నువ్వు ఉన్నావు అనుకో, నావన్నీ నీవే. బైబిల్లో మీకు ఒక విషయం చూపిస్తా. యేసు ప్రభు వారు బజార్ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆవిడ చూసింది యేసు ప్రభు వారిని. చూసి, బోధకుడా ఒకసారి మా ఇంటికి రాయా, మేము ఇచ్చే ఆతిథ్యం తీసుకోమని అడిగింది. ఎవరంటే ఆమె మార్త అడిగింది. ఆమె కుటుంబానికి పెద్దది. ఆమె వాళ్ళు మొత్తం 3 కుటుంబ సభ్యులు, మార్త, మరియా, లాజరు. 2 తర్వాత తమ్ముడు అనమాట. 2 ఆడపిల్లలు, 1 మగపిల్లగాడు. ఆ మార్త కుటుంబానికి పెద్దది. ఆమె పిలిచింది యేసు ప్రభు వారు ఆ బజార్లోకి వెళ్తుంటే. పిలిస్తే యేసు ప్రభు వారు లోపలికి వచ్చారు. రాగానే కుర్చేసింది. దైవసేవకుడు వచ్చినప్పుడు మనం ఎలా గౌరవిస్తామో అలా యేసు ప్రభు వారు కుర్చేసి కూర్చోబెట్టింది. యేసు ప్రభు వారు అలా చైర్లో కూర్చోగానే యేసు ప్రభు వారికి ఏదైనా టీ ఇద్దామని, అల్పాహారం ఏదైనా ఇద్దాం, ఆయన తిని మాకు ప్రార్థన చేస్తాడు మా కోసం అని వంటగదిలోకి వెళ్తే ఆమెను అలా ఎలానిచ్చి మరియా వచ్చి, చెల్లెలు వచ్చి యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చుంది. కూర్చోగానే యేసు ప్రభు వారు ఇంకేం చేశాడంటే, ఇప్పుడు ఎవరైనా కూర్చోగానే యేసు ప్రభు వారు ఇంకెందుకు కూరుకుంటాడో దేవుని వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు. బాగా చెప్తున్నాడు, పరలోక మర్మాలు తెలుపుతున్నాడు మరియమ్మకి. మార్త ఏం చేసిందంటే, ఒక్కటే కష్టపడుతుంది కదా వంటగదిలో, కష్టపడుతుంటే చెల్లెలు ఏం చేస్తున్నాను బయటకు వచ్చి చూసాక యేసు ప్రభు వారి దగ్గర కూర్చొని ఉంది. యేసు ప్రభు వారు బాగా చేస్తున్నాడు, ఆమె వింటా ఉంది, ఆయన చెప్తా ఉన్నాడు, ఆమె వింటా ఉంది. అలా 2 సార్లు 3 సార్లు చూసిన తర్వాత మార్తకి కోపం వచ్చింది.
ఎందుకు కోపం వచ్చిందంటే, నేను వంటగదిలోకి వెళ్ళి ఎంత కష్టపడుతున్నా, నేను కష్టపడేది ఆయన కోసమే కదా, ఆయనకి ఏదైనా వండి పెడదాం, ఆయన సేవ చేసి తిరిగి వస్తున్నాడు కదా, నేను ఏదైనా పెడితే ఆయన కొద్దిగా తింటాడు, నన్ను కాస్త ఆశీర్వదిస్తాడు అనే ఉద్దేశంతో నేను ఎంత చేస్తానంటే, నా చెల్లిని పిలిచి కూర్చోబెట్టుకొని బోధ చేస్తున్నాడు దేవుడు అని కోపం వచ్చి అడిగింది. బోధకుడా, నేను నీ కోసం ఇంత చేస్తున్నా కదా, నీకు చింత లేదా అని అడిగింది. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, మార్తా, గద్దించాడు యేసుప్రభు వారు మార్తని. మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని చాలా చింత కలిగి ఉన్నావు, ఇవన్నీ నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టమైంది ఏంటంటే, నీ చెల్లెలు మరియా ఏదైతే ఎంచుకుందో అది ఉత్తమమైనది, అది అన్నటికీ దాని నుంచి తీసివేయబడదు. ఆ మరియా ఎంచుకు, నువ్వు ఇంత కష్టపడతాం కదా, మనం ఊరు తిరిగి సేవ చేసినా అది దేవుడు అడగడు, ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచినా అది దేవుడు అడగడు, మనిషికి తిరిగి యేసుప్రభు వారి గురించి చెప్పినా అది కాదు దేవుడు అడిగేది. నువ్వు ఎంతవరకు నా పాదాల సన్నిధిలో ఉన్నావు, నా సన్నిధిలో ఉండి నువ్వు నా సన్నిధిలో ఉంటూ నన్ను ఆరాధించిన విధానాన్ని, తనను ఆరాధించిన విధానాన్ని దేవుడు లెక్కలో తీసుకుంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి కోసమే కదా ఇప్పుడు అంత కష్టపడుతుంది. ఆమె టీ పెట్టినా, టిఫిన్ చేసినా, ఇంకేం చేసినా కానీ యేసుప్రభు వారు తింటారనే కదా. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇవి కాదు నాకు కావాల్సింది, ఇవి కాదు నేను ఒప్పుకునేది, నువ్వు నా పాదాల సన్నిధిలో ఉండటమే నాకు కావాలి. ఆ తిండి నాకు అవసరం లేదు, నా నీరు నాకు అవసరం లేదు, ఆ టీ కాఫీలు నాకు అవసరం లేదు, నువ్వు నా సన్నిధిలో ఉండటమే నాకు కావాలి. మరి ఆ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది కాబట్టి అది అన్నటికీ తన నుంచి తీసివేయబడదని అన్నారు. ఎందుకు లేరు? ఇప్పుడు బాధలు ఎవరికి లేవు, చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవికి ఉండే బాధ చిరంజీవికి ఉంటుంది, నాగార్జునకు ఉండే బాధ నాగార్జున పడుతుంది. అట్లాగే ఎవరికి ఉండే బాధలు వాళ్ళకుంటే, ఎన్ని బాధలు ఉన్నా ఏం చేసినా మనం తండ్రిని మర్చిపోకూడదు. తండ్రిని మర్చిపోయి అటు తిరిగితే మనకి పరలోక రాజ్యం ఉండదు. తండ్రి సన్నిధిలో ఉండాలా. మనం ఎక్కడ నేర్చుకున్నామో, ఎక్కడ దేవుని తెలుసుకున్నామో, ఎక్కడున్నామో అక్కడే ఉండాలి మనం. అలా కాకుండా మనం అటు తిరిగితే దేవుడు ఏమంటే, నువ్వు అటు తిరిగితే నేను ఒప్పుకోను, నువ్వు నన్ను నమ్ముకొని నా సన్నిధిలో ఉంటే నాకు ఇష్టం. ఒక దగ్గర విందు జరుగుతుంది. విందు జరుగుతుంటే యేసుప్రభు వారు వెళ్ళారు అక్కడికి. అసలు ఆయన వచ్చాడని ఆ విందు జరుగుతుంది, యేసుప్రభు వారు వచ్చారని విందు జరుగుతుంది. విందులో యేసుప్రభు వారు కూర్చుంటే ఒక ఆవిడ వచ్చింది, పాపం చేసిన ఆవిడ, వ్యభిచారం కలిగిన స్త్రీ వచ్చి, అయ్యా నా పాపాలు క్షమించాయా అని కాళ్ళ మీద పడి ఏడ్చి ఆమె కన్నీటితో యేసుప్రభు వారి పాదాలు కడిగింది. కడిగి తన జుట్టుతో కాళ్ళు తుడిసింది. తుడిస్తే యేసుప్రభు వారు ఏమన్నారంటే, మా నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, లేచి సమాధానం కలిగిన దాని మీద వెళ్ళిపో అన్నది. విందు చేసింది ఎవరు? విందు చేసింది సీమోన్ అనే వ్యక్తి. విందు చేసింది అతను, రక్షణ వచ్చింది మాత్రం దేవుని పాదాల సన్నిధికి వచ్చినటువంటి ఆ మనిషికి అనమాట. ఎవరైతే దేవుని పాదాల సన్నిధికి వస్తారో వాళ్ళకి ఎప్పుడైనా సరే రక్షణ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమైన విషయం. పాదాల సన్నిధిలోకి రావడం అంటే ఏంటంటే, వారం బైబుల్ పట్టుకొని రావడం కాదు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మనకి 24 గంటలు టైం ఉంటే ఉదయం నుంచి రాత్రి దాకా 1 గంట అయినా 1 అర్ధ గంట అయినా నువ్వు చేయగలిగినంత మట్టికి దేవుని దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. అయ్యా, ఆరాధన అంటే ఏంటి? అయ్యా, నువ్వు నాకు భర్తనిచ్చావు, నీకు స్తోత్రాలు, నాకు పిల్లల్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలు, మనవాళ్ళు ఇచ్చావు, నీకు స్తోత్రాలు, మనవరాలను ఇచ్చావు, నీకు స్తోత్రాలు, మంచి బోధకుని ఇచ్చావు, నీకు స్తోత్రాలు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలు, మంచి ఆటోని ఇచ్చావు, మంచి బండిని ఇచ్చావు, మంచి వ్యవసాయాన్ని ఇచ్చావు, మంచి పశువులు ఇచ్చావు అని ప్రతి విషయంలో కూడా మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అది ఆరాధన. ప్రార్థన అంటే వేరు. ప్రార్థన అంటే మనం అడుక్కోవటమే, నాకు అది కావాలి ఇది కావాలని. ప్రార్థన కాదు దేవుడు అడిగేది, మనం ఆరాధన చేయాలి దేవుణ్ణి. అది నీకున్న టైంలో దేవుడికి ఇచ్చి 1 అర్ధ గంట అయినా 1 గంట అయినా 1 2 గంటలు నువ్వు చేయగలిగినంత మట్టుకి దేవుని స్తోత్రించాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా ఇదంటే పరలోకంలో దేవుని ఆరాధన చేస్తూ ఉంటాయంట దూతలు. ఏమైనా ఆరాధన చేస్తాయంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తోత్రం 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 స్తోత్రాలు దేవునికి మనం అర్పించాలి ప్రతి విషయంలో కూడా. అది ఆరాధన అంటే. ఆ ఆరాధన జీవితాన్ని మనకి కలిగి ఉండాలి. మరి దేవుని సన్నిధిలో ఉంటే ఏంటి మనకి లాభం? ఏంటమ్మా లాభం? మన దేవుడి సన్నిధిలో ఉంటే దేవుని దగ్గర అసలు ఏముంటాయి మనకి ఇయటానికి? ఏముంటాయి అంటే, దేవుని దగ్గర ఉంటే ఏం జరిగిద్దంటే, దేవుని దగ్గర ఉన్న వాళ్ళకి ఎలాంటి ఉంటుందంటే చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 15:32. మత్తయి సువార్త 15:32. దేవునితో మనం ఉండటం వల్ల మనకు కలిగేది ఏంటో చూపిస్తా చూడండి. 15:32. చాలు. అప్పటికి 3 రోజుల నుంచి
యేసు ప్రభు వారు వాక్యం చెప్తుంటే దేవుని మాటలు వినుకుంటా జనం అందరూ ఇక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ఆకలి లేదు, దప్పికలు లేవు, ఆకలి లేదు, దప్పికలు లేవు, శ్రమలు లేవు, ఏం గుర్తురాలా. వాళ్ళందరూ యేసు ప్రభు వారిని చూస్తా ఉన్నారు. యేసు ప్రభు వారు వాక్యం చెప్తా ఉన్నాడు. ఎనుకుంటే అట్లా 3 రాత్రులు 3 పగల్లో దేవుడు బాగు చేసిండు. అక్కడ బాగు చేసిన తర్వాత ఒక రోజు యేసు ప్రభు వారు శిష్యుల్ని పిలిచి అంటున్నాడు అనమాట ఈ మాట. ఏమంటున్నాడంటే, నేటికి 3 రోజులు వాళ్ళు నాతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి వారి మీద నాకు కనికరం. దేవుని సన్నిధిలో ఎవరుంటే వాళ్ళ మీద దేవునికి కనికరం ఉంటుంది. దేవుని ప్రేమ వాళ్ళ మీద ఉంటుంది. దేవుని కనికరం ఎప్పుడైతే వీళ్ళ మీద కలిగిందో, ఏమన్నాయి తీసుకురండి, వాళ్ళ ఆకలితో ఇబ్బంది పడుతున్నారంటే 5 రొట్టెలు 2 చేపలు చేస్తే 15,000 మందికి పంచాడు అనమాట దేవుడు. అక్కడ ప్రార్థన చేస్తే 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించబడి 15,000 మంది అక్కడ ఉన్నంత అందరికీ కూడా పంచబడే విధంగా ఆశీర్వదించబడి. అలాగే దేవుని సన్నిధిలో మనం ఉంటే ఒక్కళ్ళమైనా ఇద్దరమైనా అలాంటి వేల సంఖ్యలో మనల్ని ఆశీర్వదిస్తాడు అనమాట దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి కనికరం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉన్నవాడికి దేవుని ప్రేమ ఎప్పుడు వాళ్ళ మీద ఉంటుంది. అందుకే కదా యాకోబు 20 సంవత్సరాలు వాళ్ళ మేనమావ దగ్గర చాకిరీ చేసిండు. ఎంత చాకిరీ అంటే పేడ కళ్ళే ఎత్తిండా, గొర్రెలే కాసిండా, గేదెలే కాసిండా, ఒంటెలే కాసిండా. అసలు ఆ బాధ వేరే వాడికి ఉండకూడదు అనమాట. అలాంటి బాధపడి ఇక నేను నా వల్ల కాదని అక్కడి నుంచి వచ్చేస్తూ పెనియోలు అనే స్థలంలో మోకరించి యేసు ప్రభు వారికి ప్రార్థన చేశాడంట. దేవునికి ప్రార్థన చేశాడంట, దేవా నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడంటే దేవుడు దిగొస్తే దేవుడు పాదాలు పట్టుకొని వదిలిపెట్టలా. పెనుగులాడాడని బైబుల్లో ఉంది. పెనుగులాడినట్టు అసలు కాళ్ళు వాటేసుకుని వదిలిపెట్టలా. ఏడుతుందంట, అయ్యా 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 నన్ను దీవించు, నన్ను వదిలిపెట్టకు తండ్రి అంటే దేవుడు అని అంట, రే మరి నువ్వు అట్లా ఏడవకరా, నువ్వు అట్లా ఏడుతుంటే నాకు బాధ వేస్తుంది, నేను వదిలిపెట్టి నేను వెళ్ళలేకపోతాను, అసలు నీకు ఏం కావాలని అడిగితే నన్ను ఆశీర్వదించానట. ఆశీర్వదించడం ఏంట్రా, నీకు 9 భార్యలు 12 మంది పిల్లలు, ఇంత ఆస్తి ఉంది, ఇంత పశు సంపద ఉంది, ఇంత వ్యవసాయం ఉందంటే, అయ్యా ఏవి నా సొంతం కాదయ్యా, నా మేనమావని నా అన్నని నేను మోసం చేసి సంపాదించుకున్న సంపాదన అయ్యా అని అనగానే దేవుడు అంటాడు, నీ పేరేంటి అని అన్నాడంట. పేరేంటంటే తండ్రి దగ్గర అబద్ధం ఆడిండు. తండ్రి దగ్గర పేరు అబద్ధం చెప్పి తండ్రి ఆశీర్వాదాలు తీసుకున్నాడు యాకోబు. తీసుకొని ఆ ఆస్తి అంతా ఆశీర్వాదాలంతా పొంది ఆస్తి అంతా పొందాడు. మేనమావను మోసం చేసి ఆస్తి అంతా పొందాడు కదా. కానీ దేవుని దగ్గర ఆ పేరు మార్చి చెప్పలేకపోయాడు. తండ్రి దగ్గర చెప్పినట్టు చెప్పలేక ఏమన్నాడంటే, నా పేరు యాకోబు అయ్యా. యాకోబు అనగానే యేసు ప్రభు వారు దేవుడు ఏమన్నాడంటే, యాకోబు కాదు, నువ్వు ఈ క్షణం నుంచి ఇజ్రాయేలు. ఎందుకంటే దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడివి కనుక నీ పేరు ఇశ్రాయేలు అని పేరు నామకరణం చేసినట్ట దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతటి గొప్ప ధన్యత అతనికి యాకోబుకి ఎందుకు వచ్చిందంటే, దేవుని పాదాల సన్నిధిలో ఉన్నాడు కాబట్టి, దేవుని పాదాలు వదిలిపెట్టలేదు కాబట్టి. తెల్లార్దులు ఏడ్చాడంట, అయ్యా నాతో ఉండయ్యా, నన్ను వదిలిపెట్టకయ్యా, నన్ను ఆశీర్వదించకండి, నన్ను దీవించయ్యా అని. ప్రతి ఒక్కరికి కూడా పేరు వరుసన నేను చెప్పేది ఏంటంటే, దేవుని పాదాల సన్నిధిలో ఉండటమే మనకు కావాలి. అలా ఉన్నవారికి దేవుని దీవెనలు ఉంటాయి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే కదా ఆ తండ్రి ఏమన్నాడంటే అక్కడ, అయ్యా నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు కాబట్టి నావన్నీ నీవే. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో, దేవుని పరలోక రాజ్యం మంది, దేవుని ఎటర్నల్ లైఫ్ మంది, దేవుని నిత్యదార రాజ్యం మంది. అక్కడ ఉన్నటువంటి ఇల్లు మనవి, అక్కడ ఉన్నటువంటి స్థలాలు మనవి, ఆకలి లేని జీవితాలు మనవి, దప్పిక లేని జీవితాలు మనవి, ఇబ్బందులు లేని జీవితాలు మనవి, కష్టాలు లేని జీవితాలు మనవి, సంసార సుఖబాధలు ఏమీ లేని జీవితాలు మనవి. అలాంటి నెంబర్ 1 జీవితం మనకు అక్కడ పరలోక రాజ్యంలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవునితో మనం ఉండాలి. ఉంటే ఆయనవన్నీ మనమే. అసలు ఆయన పాదాల సన్నిధిలో ఉంటే ఈ భూమి మీద మనకి ఏమీ కొదువు లేకుండా దేవుడు చేయగలడు. అలా విస్తరింపజేశాడు ఆయన భక్తుల్ని, అలా ఆదుకున్నాడు ఆయన భక్తుల్ని. అందుకే అంటారు, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తడాన్ని నువ్వు ఎప్పుడైనా చూచితివా? అసలకి సింహం పిల్లల ఆకలి కొనవే లేమి కొనుడు కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు ఉండదు. అసలు నెంబర్ 1 ఇప్పుడు అందుకే దావీదు ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. ఎంత గొప్ప మాట కదా, ఆయన చేసిన ఉపకారాల్లో దేని అంత గొప్ప ఉపకారాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన పాదాల సన్నిధిలో ఉన్నవాడికి ఆయన కనికరం ఉంటుంది. ఆయన పాదాల సన్నిధిలో ఉన్నవాడికి ఆయన అటువంటి ప్రేమ ఉంటుంది. ఆయన ప్రేమ, ఆయన కనికరం ఎప్పుడైతే మన మీద ఉంటుందో, ఆయన పరలోక రాజ్యం, ఆయనకున్నటువంటి పరలోక రాజ్యాన్ని కానీ, ఆయనకున్నటువంటి ఆ జీవితాన్ని కానీ, అక్కడ ఉన్నటువంటి భోగాలు కానీ అవన్నీ కూడా మనకి అందిస్తాడు అన్నమాట దేవుడు. ఈ లోకపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఏవి మనతో ఉండవు. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి ఆయన ప్రేమ ఎప్పుడు తోడుగా ఉంటుంది. అందుకే ఇక్కడ కొడుకుతో ఆ తండ్రి ఏమంటాడంటే, నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు కనుక అవన్నీ నీవు.
మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో, ఆయన పాదాల సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో, ఆయన్ని ఎప్పుడైతే మనం ఉదయం కాలంలో సమయంలో లెగిసి, ఉదయాన్నే ఒక టైం పెట్టుకోండి, లెగిసి ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేసి దేవానికి స్తోత్రాలు ప్రార్థన చేయండి. ఆయన సన్నిధిలో ఉంటాం మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, ఆయన కనికరం, ఆయన కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉంటుంది. అలాగున మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించుగా. ఆమేన్.